welcome back to our channel. We're back again with a new video. So ఈ వీడియో is another cooking video, but ఈసారి కూడా నేను వంట చేయట్లేదు, మా అక్క చేస్తుంది. అంటే ఇది ఈ కుకింగ్ వీడియో వచ్చి ఇట్స్ కంప్లీట్లీ బేకింగ్, ఓకే ఫైన్, బేకింగ్ స్టఫ్ ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో అవన్నీ చేయడానికి స్పెషల్ హ్యూమన్ బీయింగ్ మా అక్క. సో ఇవన్నీ బాగా చేస్తుంది కాబట్టి మా అక్కతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ గెట్ ఇన్ టు ది వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందర వాంట్ టు షేర్ సంథింగ్, దట్ ఈస్ వీ క్రాస్ 200 సబ్స్క్రైబర్స్. స్లోగా ఇంకా ఇలానే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలని ఐఎమ్ ప్రేయింగ్ సో మచ్. అండ్ ఇలానే మీరు కూడా ఇంకా సపోర్ట్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా పైన సబ్స్క్రైబ్ చేయాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వెళ్ళిపోదాం, బాయ్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏం చేయబోతున్నాం, ఏం నాకు చేసిస్తున్నాం? ఐఎమ్ మేకింగ్ 2 dishes. ఓకే, ఒకదాని పేరు టర్కిష్ చాకోఫిల్స్, ఓకే, ఇంకో దాని పేరు చీజీ పొటాటో నాట్స్. ఓకే, మై టమ్మీ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ టుడే. ఓకే ఓకే, ఈరోజు ప్రాసెస్ స్టార్ట్. చూపి ఫాస్ట్గా చేయి. ఓకే, సో 2 చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో విల్ స్టార్ట్ విత్ 1 ఫస్ట్. స్టైల్గా చెప్పాలి. దో అయిపోయింది కాబట్టి దీన్ని గ్రీస్ చేసి ఇలా డబ్బాలో పెట్టి మూత పెడితే ఈస్ట్ వర్క్ అవుతుంది అనమాట. అదే ప్రాసెస్ లాగా డో ప్రిపేర్ చేయాలి. ఇందాక చేసింది స్వీట్కి, ఇది చేసేది హాట్కి. ఆపోజిట్. ఇందాక చేసింది హాట్కి, ఇప్పుడు చేసేది స్వీట్కి. ఓకే, వంట గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఇలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. అవునవును, చాలా బాగా. నా పోస్చర్ చూసినట్టయితే వాట్ ఈస్ దిస్, వై ఆర్ యు బిహేవింగ్ లైక్ దిస్? ఓకే, నా పోస్చర్ చూసినట్టయితే ఇలా ఉంది. ఐఎమ్ సిట్టింగ్ హియర్ గైడింగ్ హర్ టు కుక్ బెస్ట్ అనమాట. నేను ఏ వీడియోలో మీకు వంట చేస్తూ కనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడు చెఫ్స్ వంట చేయరు. ఎప్పుడు చెఫ్స్ కుక్స్ చేత వంట చేపిస్తుంటారు. సో చెఫ్, నేను కుక్ కి డిఫరెన్స్ చెప్పు. చెఫ్ ఎక్స్పీరియన్స్డ్ కుక్ చెఫ్. ఓకే, షెఫ్. ఓకే, సమ్వన్ నన్ను చెఫ్ అనే పిలుస్తారు. ఎవరు చెప్పారు నీకు ఇలా ఇదంతా? కుక్ ఇస్ నాట్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే ఓకే, యా. సో నేను ఎక్స్పీరియన్స్డ్ కుక్ కాబట్టి నా పేరు షెఫ్. ఎవరు చెప్పారు ఇదంతా? మేడం గారు ఎవరో ఒకరు చెప్పక్కర్లేదు. ఇలా వీళ్ళందరూ వీడియోస్ చెప్పి చాలా మంది అనుకుంటున్నారు నేను వంట చేయనని, లేకపోతే నేను చేస్తే ఎవరు తినలేరని. చేస్తుంది ఇట్లా యూట్యూబ్ వీడియోస్ కోసంగా చేస్తుంది. అదర్వైజ్ షీ డజంట్ ఈవెన్ కమ్ టు కిచెన్ మేడం అస్సలు రారు, ఓన్లీ వీడియోస్ కోసం వస్తారు. ఓకే బాయ్. ఓకే గైస్, సో అదనమాట సంగతి. ఇందాక డాడీ డిస్టర్బెన్స్ అంతా పక్కన పెడితే నేను ఇంట్లో చాలా పని చేస్తాను. ఓకే, నేను ఎండ్ వీడియోలో చెప్తాను నేను ఎంత పని చేస్తాను. డోంట్ బిలీవ్, అస్సలు నమ్మద్దు. ఇలా ఇంకా మీరు అన్నిసార్లు చెప్తే ఎవడు నమ్ముతాడు నన్ను. అందుకనే నేను ఎంతో వీడియోస్ అవన్నీ పాడు చేయకు, నేను నీట్ గా పెట్టుకున్నా. నా జీవిత చరిత్ర ఇవన్నీ బయట పెడితే అంటే నేను చిన్నప్పటి నుంచి అపురూపంగా పెంచారనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో అపురూపంగా పెంచడం వల్ల నా చేతికి ఏమైనా మా అమ్మ తట్టుకోలేదు.
మా అమ్మ నిద్రపోతోంది, లేస్తే తెలుస్తుంది. ఇంకేంటి శ్రావణి సంగతులు? మా ఇంట్లో నా ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. నా ప్రాముఖ్యత ఏ లెవెల్లో ఉందని. చాలా కష్టపడిపోయింది శ్రావణి. ఆకలేస్తుంది. యూ హ్యాడ్ లంచ్ లైక్ అన్ అవర్ అగో. ఫ్రిడ్జ్ లో క్యారెట్ ఉంటే ఒక క్యారెట్ కూడా తీసుకో. శ్రావణి కూడా పని చేస్తుంది, గా చేస్తుంది. వీళ్ళందరికీ కుళ్ళు. ఖుషి ఉంటే బాగుండేది. ఐ మిస్ ఖుషి. ఐ మిస్ ఖుషి. ఖుషి ఇక్కడ పేడ ఎత్తుతోంది. ఏం కాదు, ఖుషి హాయిగా ఉంది. శ్రావణి టార్చర్ లేకుండా, నిన్నస లేకుండా హాయిగా ఉంది ఖుషి. బతికి బయట పడింది. నేనేమో ఇలా ఇరుక్కుపోయాను. దొబ్బే హ్యాపీగా. ఏది తొందరగా చేయవే. కడుగు. మొక్క పోడాలే. తీ, అన్నీ తీ, ఒక్కొక్కటి తీ. నో కమెంట్స్. సింప్లీ వేస్ట్. ఎవ్రీ వీకెండ్ ఇలా ఒక్కొక్కటి చేసుకొని తిని ఆ వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తూ. చేసిస్తే తింటావు నువ్వు, నేను చేస్తుంటాను. నీకు చేయడం అంటే ఇష్టం, నాకు తినడం అంటే ఇష్టం. నాకు తినడం అంటే ఇష్టం. సో వాళ్ళ పని వాళ్ళు నివృత్తిస్తుంటే ఇది దాని పేరు. నివృత్తిస్తుంటే నీకెలా నిర్వర్తిస్తుంటే ఐ విన్ ద బ్యాటిల్. నేను ఒక వేడికే నిర్వర్తిస్తుంటే పీల్ చేసిన ఆలు, పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా వేయండి. మళ్ళీ ఎంత బాగా కలపాలంటే గరం మసాలా పొటాటో ఫ్రెండ్స్ అయిపోవాలి, క్లాస్మేట్స్ అయిపోవాలి. ఈ చిమ్నీ లైట్స్ రింగ్ లైట్స్ ఉపయోగపడుతుంది. కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఆరిగానో ఉంటే కొద్దిగా వేయండి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కొద్దిగా వేయండి. చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ లేవు నా దగ్గర. సో చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేసి ఆరిగానో వేసాం. బాగా కలుపుకోండి. కొంచెం వేడి తగ్గాలి, లేకపోతే ప్లాస్టిక్ లో వేయకూడదు కాబట్టి వెయిట్, లెట్ ఇట్ కూల్ డౌన్. అప్పటికు శ్రావణి రెస్తున్నాను. శ్రావణి పాపం అలిసిపోయింది, చాలా రెస్ట్ కావాలి. ఇదేం సరిపోతుంది? లాక్డౌన్ కాబట్టి మీకు చాలా క్రేవింగ్స్ ఉంటాయి. డామినోస్ నుంచి, పిజ్జా హట్ నుంచి, టర్కీ డిషెస్. ఓకే, అలాంటివి మీకు తినాలనిపించినప్పుడు ఇలా You చేస్తే can make something healthy at home. So I keep making stuff every weekend, healthier versions of the original dishes. But I ensure that the end product matram original taste alane untadi. సో ఇలా చేసుకొని మీరు తింటే కడు పాత్రం తగ్గుతుంది. Easy jalapeno sauce. I'm adding 1000 island as well. ఇవన్నీ ఒకవేళ వాళ్ళ ఇంట్లో లేదు అంటే ఏం చేయాలి? చీజ్ ఉంటుంది అందరి ఇళ్ళలో, మన ఇంట్లోనే లేదు. అంటే చెప్పాను కదా, వీఆర్ రిచ్ కిడ్స్. అవన్నీ ఉండవు, ఇవే ఉంటాయి మా ఇంట్లో. No, because I don't like cheese. సాస్ అన్నీ వేసి ఆలు కూరని ఇటాలియన్ ఆలు కూరలా తయారు చేస్తున్నాం. చీజ్, సాసెస్, మేయో ఇవన్నీ కలిపిన తర్వాత కూర అలా అయింది. కూర అన్నకే స్టఫింగ్. సో ఇందాక తడిపి పెట్టిన డో ఇప్పుడు ఇలా అయింది.
అది డోని ఇలా మార్చి ఈ షేప్లో కట్ చేయాలి. So I got 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఇక్కడ నాట్ వేయడానికి ట్రై చేస్తోంది. The 8 symbol last. ఇది బాగుంది, చాలు. ఓకే, దాన్ని ఒక షేప్కి మేము తెచ్చాము. సో మిగతా అన్ని బాల్స్ని కూడా అలాగా ఫ్లాట్ షేప్లో తెచ్చుకొని ఈ స్టఫింగ్ దానిలో పెట్టి ఇలా నాట్స్గా తయారు చేసుకోవడమే ప్రాసెస్. ఇక్కడ నెక్స్ట్ రౌండ్కి అయితే రెడీగా ఉన్నాయి. ఈ లోపల ఏం చేస్తున్నాం అనేది చూద్దాం. ఇంతసేపు కష్టపడి బ్రేక్ చేసాం, బట్ ఛాలెంజ్ ఇస్ నాట్ ఓవర్. ఇప్పుడు దీన్ని నేను ఎలా పీసెస్ గా చేయాలి? ఆ ఫ్లో డవ్ చూడు ఎంత పెద్దగా వచ్చింది. వావ్, యూ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చాక్లెట్ కాంపౌండ్ బ్రేక్ చేసేసాము. సో డౌని అలా అలా మళ్ళీ ఇద్దు. అక్కడ మా అమ్మ మధ్య మధ్యలో వస్తున్న వాయిస్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తప్పదు. మా అమ్మ అక్కడ టీటీడీ ఛానల్ అది చూస్తుంది లీనమైపోయి. సో ఇక్కడ డో రెడీ అవుతుంది. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. They turned out like this. Few speaks before baking, after baking. సెకండ్ రౌండ్ కోసం ఈ లోపల పెట్టేసాం. సో ఇక్కడ ఈ డిష్ పేరేంటి? Turkish choco fits. నెక్స్ట్ వన్ ఒకటి రెడీ. ఇక్కడ ఇంకోటి సేమ్ అలానే సర్కిల్గా చేసుకొని దాని మధ్యలో కట్ చేసి చాకో కాంపౌండ్ పెట్టి మోదకంలా రోల్ చేయడం. థర్డ్ వన్ ఆన్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. చూద్దాం. కలర్ ఇవి ఇంకా బాగా దో స్ప్రింకిల్ చేసినందువల్ల వైట్ వైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అది ఆ సెట్ పెడదాం. సో టర్కిష్
చాకోఫిల్స్ కూడా సో ఇప్పుడు ఇది ఓపెన్ ఇది కొత్తగా వచ్చింది కదా. ఇట్స్ వెరీ హాట్. ఇందాక సో సాఫ్ట్. చెప్పాను కదా, కుక్ చేస్తే మాస్టర్ చెఫ్ ఇలా టేస్ట్ చేసి ఎలా ఏమైనా చెప్పాలి కాబట్టి. డామినోస్ పిజ్జా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ టేమ్ అవట్లేదు. ఫస్ట్ టైం సో ఐ వాస్ వెరీ అఫ్రేడ్. అసలు నాట్ సరిగ్గా వస్తాయా, టేస్ట్ సరిగ్గా. ఐ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ సాస్తో తినచ్చు. ఓకే, ఇప్పుడు అమ్మకి అందరికి పెట్టాలి. సో సెకండ్ వన్ కూడా అయిపోయింది, దాన్ని రెడీగా. సెకండ్ డిష్ చాకో లాగా, కేక్ లాగా చాక్లెట్ మెల్ట్ అవుతుంది. ఓకే, చాక్లెట్ సమోసాస్ అరే అంటే ఇండియన్ నేమ్ అన్నమాట. ఇప్పుడు పిక్ వన్. లెట్స్ టేస్ట్. ఇది కూడా ఎలా వచ్చింది చిన్న. ఇందాక నీదేదో ఫేవరెట్ అన్నా. ఓకే, లెట్స్ ఓపెన్. ఓకే, రిమోట్ వెల్. ఇది ఎవరిది వాళ్ళే తినాలమ్మా. ఇందాకేదో నా నోట్లో పెట్టినట్టు. So, I'll show this also. Chupi too. This is the second one. Okay, looks good. సో ఇందాక సడన్గా వీడియో కట్ చేయాల్సి వచ్చింది. చాలా ఈరోజు వైష్ చేసిన డిషెస్లో ఈరోజు నా ఫేవరెట్ అనమాట రెండు. ఆ చాకో సమోసా అయితే ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. సో మీరు చేసుకుంటే మీరు ఇలానే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ ఓన్లీ. సో మీరు కుదిరితే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. లాక్డౌన్లో కూడా ఎంజాయ్ చేయండి. బయట ఎంత నెగటివిటీ ఉన్నా లోపల మనం నెగటివిటీలో కొద్దిగా సంతోషం ఎత్తుకోవడం మంచిది. బయటికి వెళ్ళలేం. యూ కెన్ మేక్ యువర్ ఓన్ డిషెస్. ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్స్లో కూడా చేసుకోవచ్చు. సో వాటికంటూ సెపరేట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి ఫాలో చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? No. Thank you. థ్యాంక్ యూ. ఓకే, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెంచండి, లైక్స్ పెంచండి. సో దట్స్ ఇట్ ఈసారి వీడియో. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. అంటే బాయ్. పేరు గుర్తుందా? పేరు టర్కిష్ చీజీ పొటాటో నాట్స్. చీజ్ ఏది? చీజ్ లేదు కాబట్టి ఇప్పుడు చీజీ ఆలపినో సాస్ వాడతాం. ఓకే, సంధించడం అంటే స్టాప్ కదా. ఈ బొంద కాదు. ఐ థింక్ సో. కాదు, సంధించడం అంటే మాట్లాడడం. మళ్ళీ మాట్లాడతాను కరెక్ట్గా చెప్పాను. ఓకే గైస్, బాయ్. తెలుగు స్కాలర్స్ కి ఉండే డౌట్స్ తెలుగు మళ్ళీ హలో, ఒకటి నీతో నన్ను పోల్చుకోకు. నీకు పెద్ద వచ్చు. ఓకే, నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను. whoever know Vaish Telugu, please comment down. I know ఎన్ని కమెంట్స్ వస్తాయని నాకు తెలుసు. శ్రావణి తెలుగు బాగుంటుంది అంటే మీరు కమెంట్ చేయండి. శ్రావణి తెలుగు బాగుంటుంది అంటే శ్రావణికి అయితే బ్లాక్ హార్ట్, వైష్ణవికి అయితే రెడ్ హార్ట్. శ్రావణికి అయితే బ్లాక్ హార్ట్, వైష్ణవికి అయితే రెడ్ హార్ట్. ఓకే, కమెంట్ చేయండి. బాగా ఎవరు మాట్లాడతారని చూద్దాం.